రాష్ట్రంలో మెంతా తుపాను ప్రభావం వర్షాల హెచ్చరికలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ తుఫాన్ ప్రభావం ఇంకా రాష్ట్రంపైన ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని మనసు. నమస్తే సార్. ఈ తుఫాన్ తీవ్రాన్ని దాటినప్పటికీ ఇంకా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫాన్ ఆ తీరాన్ని దాటింది కదా, ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమైంది, దీనికి సంబంధించి మరింత సమాచారం చెప్పండి. మనకి ఈ తీవ్ర తుఫాను మెంతా నిన్న రాత్రి మనకి ఆంధ్రప్రదేశ్ తీరంలో నర్సాపురం ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన తర్వాత ఇది వాయువ్య దిశలో ప్రయాణిస్తూ గ్రాడ్యువల్గా వీకెన్ అయింది. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి సీ నుంచి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా వీకెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మార్నింగ్ 5:30కి ఇది తీవ్ర తుఫాను స్థాయి నుంచి తుఫాను స్థాయికి వీకెన్ అయ్యి మనకి తెలంగాణ బోర్డర్స్లోకి చేరుకుంది. అటు పిమ్మట మళ్ళీ 8:30కి ఫ్రెష్గా వచ్చిన మన డేటా ప్రకారం ఇది ఇంకొక స్టెప్ కూడా వీకెన్ అయ్యి నెక్స్ట్ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండం స్థాయికి వీకెన్ అయిపోయింది. వీకెన్ అయినా కూడా ప్రస్తుతం మనకి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలోకి ప్రవేశించి ఇంకా వాయువ్య దిశలో ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ తెలంగాణ మీదుగా మళ్ళీ ఛత్తీస్గఢ్లోకి ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాగల 3-4 గంటలలో ఇది ఇంకా వీకెన్ అయ్యి వాయుగుండం స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. అయితే మనకి తెలంగాణలో మెయిన్గా తీరాన్ని తాకి తర్వాతే మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ మీదుగా పోతుంది కాబట్టి ఈరోజు మనకి నిన్నటికంటే ఈరోజు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్, 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, ఇంకొక 9 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది అంటున్నారు కదా, ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఏ జిల్లాలో కురిసే అవకాశం, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మనకి ఈ తుఫాను మన మీద నుంచి ఎటు పోతుందో ఆ గమనాన్ని బట్టి దాని చుట్టూ ఉన్న స్పైరల్ బ్యాండ్స్ కూడా చుట్టుపక్కల జిల్లాలను కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తుఫాను యొక్క మూమెంట్ని బట్టి మనం ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాలు సరౌండింగ్లో మనకి ఇప్పుడు తూర్పు నుంచి ఉత్తరం నుంచి చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, సిద్దిపేట, జనగాము, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతము, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మనకి ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంటుంది. ఇంకా మనం నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, ములుగు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఉన్న చోట మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్, అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే రాత్రి నుంచే ఎడతెరపు లేకుండా వర్షం అయితే కురుస్తుందంట. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకి ఇంచుమించు భారీ వర్ష స్థాయికి మనం రంగారెడ్డి జిల్లాకి భారీ వర్ష సూచన చేశాము. రంగారెడ్డి జిల్లాలో మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మన హైదరాబాదు, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా ఇంచుమించు 5 నుంచి 7 సెంటీమీటర్లు ఇంచుమించు భారీ వర్ష స్థాయికి ఇక్కడ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచే భారీ వర్షం నమోదవుతుంది కదా, ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందంటారు? మనకి ప్రస్తుతం ఇటు మహబూబాబాదు, వరంగల్, సూర్యాపేట, నల్గొండ ఈ ప్రాంతంలో ఇంచుమించు 10 సెంటీమీటర్లు క్రాస్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. చూసుకున్నట్టయితే ఇటు యాదాద్రి భువనగిరిలో కూడా 11 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ దాటి మనకి పడిన సమాచారం ఉంది. రాడార్ సిస్టమ్స్ మ్యాప్లో ఎక్కడెక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, ఏంటి, ఏ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం కురుస్తుంది, దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ క్లౌడ్ మాస్ అంతా కూడా మనకి మహబూబాబాదు, వరంగల్, హనుమకొండ, జనగాము, భువనగిరి, ఇటు మన సిటీ ప్రాంతము ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం సైక్లోన్ రిలేటెడ్ మన వాయుగుండం రిలేటెడ్ క్లౌడ్ మాస్ కాబట్టి ఇది ఎటు మూవ్ అవుతుందో దాంతోపాటు ఇది కూడా గ్రాడ్యువల్గా మనకి సాయంత్రానికి ఇటు ఉత్తర దిశకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన రెయిన్ఫాల్ కూడా గ్రాడ్యువల్గా ఇటు మన జగిత్యాల, కుమరంభీము, మంచిర్యాల, ఆదిలాబాద్ సైడ్కి సాయంత్రం రాత్రి సమయానికి అటు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా, ఏ జిల్లాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది, ఏ మేర కురిసే ఉంటుంది? మనం ఇప్పుడు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ పెట్టిన జిల్లాలన్నింటిలో కూడా ఈదురుగాలుల వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ పెట్టిన దగ్గర 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, ఎల్లో అలర్ట్ పెట్టిన జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మహబూబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.